వాటర్ ఫిల్టర్ చేంజ్కి ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఆఫ్ చేయాలి. అది లైట్ అనేది స్విచ్ అనేది ఆఫ్ చేయాలి. ఇది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేశాక వాటర్ పైప్ అనేది డ్రైన్ చేయాలి. సో దట్ ఇందులో ఉన్న వాటర్ అంతా పోద్ది. ఇక్కడ ప్రెజర్ అనేది ఉండదు ఓపెన్ చేసేటప్పుడు. ఇది ఓపెన్ చేయాలని అంటే మనకి ఇది ఉండాలన్నమాట. సో ఈ 3 చేంజ్ చేయాలని అంటే ఎవ్రీ 1 ఇయర్కి చేంజ్ చేసుకోవాలి. ఇది 2 to 4 years, ఈ 2 to 4 years చేంజ్ చేసుకోవాలి. సో ఇది ఓపెన్ చేసే ముందు మనం ఈ 2 ఆఫ్ చేసుకున్నాం కదా, ఇదొకటి. నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రెషర్ అనేది 0 అవుతుంది ఈ గాజులో. దాని తర్వాత దీని సహాయంతో ఈ 3 ఓపెన్ చేసేసి ఒక్కొక్కటి అందులో హ్యాండ్ టచ్ చేయకుండా ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలి. ఫిల్టర్స్ చేంజ్ చేసుకున్నాక టైట్గా పెట్టేయాలి దీంతో. దెన్ ఇవి ఆన్ చేసుకోవాలి. ఇది టువర్డ్స్ పైప్ ఉండాలి. ఇది ఈ పొజిషన్లో ఉండాలి. దాని తర్వాత ఇక్కడ ఈ స్విచ్ అనేది ఇన్వర్డ్ పొజిషన్ టువర్డ్స్ పైప్ ఉండాలి. ఇది టువర్డ్స్ పైప్ ఉండాలి ఈ స్విచ్ కూడా. సో ఇవి సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నాక మనం మొత్తం ఇప్పుడు ఫిల్టర్ చేంజ్ చేసాం కాబట్టి ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. ఇంకోసారి డ్రైన్ చేసుకున్నాక మళ్ళీ 1 hour అయిపోయాక మళ్ళీ డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకున్నాక ఆఫ్టర్ దట్ వీఆర్ గుడ్ టు యూస్ దిస్ వాటర్.